నమస్కారం శంకర్ గారు. నేను ఇక్కడ కళ్యాణం రేపు జరుగుతుందని తెలుసుకుని వచ్చాను. సో మనకి కళ్యాణము అంటే మీరు ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు కళ్యాణం? 10 సంవత్సరాలు పైగా 10 సంవత్సరాలు ఓకే. సో మనకి రేపు చేసే కళ్యాణంకి అంటే ఇప్పుడు భక్తులు ఎవరైనా వచ్చి కళ్యాణంలో కూర్చోవాలి అంటే ఎంత అమౌంట్ పే చేయాల్సి వస్తుంది? 1116 పే చేస్తే ఇద్దరు భార్య భర్త కూర్చోవచ్చు అంతే. ఓకే. ఇంకా మేము ఇప్పుడు రేపు అన్నదానం జరుగుతుంది కదండి, మేము సమ్ అమౌంట్ ఇవ్వాలంటే పర్టికులర్గా ఇంతే ఇవ్వాలని ఏమైనా రూల్ ఉందా? 500, 1000 నుంచి ఇవ్వచ్చా? అంటే మీరు పర్టికులర్గా ఇంత అమౌంట్ పెట్టాలి అని అయితే ఏదీ లేదు. ఓకే. ఎంత ఎవరికి తోచినంత వాళ్ళు ఇవ్వచ్చు అన్నదానాన్ని ఇష్టానికి. కళ్యాణం మీద కూకుంటే ఒక గంట కూకుంటే 11,116 కళ్యాణం పైన కూర్చోవాలంటే సామూహికంగా ఇక్కడ కళ్యాణం చేస్తాము. 1116 కళ్యాణానికి అది ఫిక్స్డ్ అమౌంట్. బట్ అన్నదానానికి వాళ్ళ ఇష్టంతో 100 రూపాయల నుంచి 1,00,000 రూపాయలు, 1000 రూపాయలు వాళ్ళ ఇష్టం. అది వాళ్ళ స్తోమత బట్టి వాళ్ళ ఇష్టం. అది దానికి ఏం ఫిక్స్ అమౌంట్ అని అన్నదానంకి లేదు, వాళ్ళ ఇష్టం ఎంతైనా ఇవ్వచ్చు. చూడండి, గుడిలో పర్టికులర్గా ఇంత అమౌంట్ అని అయితే వీళ్ళు చెప్పట్లేదు. ఇప్పుడు ఎఫర్ట్ చేయగలిగిన వాళ్ళు ఉంటారు, లేని వాళ్ళు ఉంటారు. సో వీళ్ళు ఒక ఆప్షన్ ఏమి ఇస్తున్నారంటే మీరు ఎంత ఇవ్వాలి అంటే అంత 100 నుంచి మీ కెపాసిటీ ఎంత ఇవ్వగలిగితే అంత ఇవ్వండి అని చెప్తున్నారు. సో ఈ అవకాశం మళ్ళీ రాదు, మనకి ఇలాంటి ఆపర్చునిటీ రాదు. ఎందుకంటే ఇప్పుడు శ్రీరామి నవమి రోజు మనం 100 రూపీస్ ఇచ్చిన అన్నదానానికి చాలా గొప్ప, మనకి చాలా బాగా జరుగుతుంది. సో నేను ఈ డిస్క్రిప్షన్ బాక్స్లో డీటెయిల్స్ ఇస్తాను. సో ఎవరైనా అన్నదానానికి మనీ పే చేయాలంటే ఈ నెంబర్స్ అండ్ ఇక్కడ స్కానర్ కూడా ఉంది, నేను మీకు ఇవన్నీ ప్రొవైడ్ చేస్తాను. రేపు మార్నింగ్కి చేయండి. అండ్ రేపు కళ్యాణం ఏ టైంకి స్టార్ట్ అవుతుందండి? 9:30కి స్టార్ట్ అవుతుంది. ఓకే. 9:30కా 9ంటికి స్టార్ట్ అవుతుందా? 9ంటికి. ఓకే. 9ంటికి ఇక్కడ కళ్యాణం స్టార్ట్ అవుతుందండి. సో అసలు మనకి గుడి ఇక్కడ ఎక్కడ ఉంది, ఈ గుడి ఎక్కడ, అండ్ ఇంత చాలా బాగుంది, ఒకసారి విజిట్ చేయాలి అనుకుంటున్నారు కదా. సో వీళ్ళు డీటెయిల్స్ అన్నీ చెప్తారు. సార్ ఒక్కసారి డీటెయిల్స్ చెప్పరండి, ఎక్కడ ఈ గుడి, మేము ఎలా రీచ్ అవ్వాలి ఏంటి అనేది. ఇది యశ్వంత్ టువర్డ్స్ మోలాలి స్ట్రైట్ రోడ్లో గణేష్ నగర్ బస్ స్టాప్ పక్కనే గణేష్ నగర్లో గుడి స్థాపించబడింది. అంటే ఇప్పుడు మనం గణేష్ నగర్ అని లొకేషన్ వేసుకుంటే ఇక్కడ రీచ్ అవ్వగలుగుతామా? గణేష్ నగర్ బస్ స్టాప్. టెంపుల్ పేరు ఏంటి ఎవరన్నా అడగాలి అంటే? వీరాంజనేయ స్వామి ఏంటి గుడి పేరు ఏమన్నారు? వీరాంజనేయ స్వామి టెంపుల్ అంటే ఓకే. గణేష్ నగర్కి వచ్చి ఎవరిని అడిగినా మీకు చెప్పేస్తారు టెంపుల్. మెయిన్ రోడ్ పైనే ఉంటుంది. దీనికి ఏమి మీరు గణేష్ నగర్కి ఎంటర్ అయ్యారంటే తెలిసిపోతుంది. ఓకే. ఓకే. అండ్ మన దగ్గర ఇంకా అర్చన, అభిషేకాలు ఇవన్నీ జరుగుతాయండి? జరుగుతాయి మేడం, అర్చనాలు, అభిషేకాలు అన్నీ జరుగుతాయి. దానికి పర్టికులర్గా టికెట్స్ ఎంత అని ఏమైనా ఉందా? అర్చనకు 21 రూపీస్ మేడం. ఓకే. నార్మల్గా ఏ రోజు వచ్చినా కానీ అర్చన చేస్తారు. అభిషేకాలు అయితే నార్మల్గా ఏ రోజు దాని విశిష్ట బట్టి అభిషేకం. నార్మల్ అభిషేకాలు అయితే 101, 201 ఉన్నాయి. ఇంకా స్పెషల్ అభిషేకాలు ఎవరన్నా వాళ్ళ పూజలు అలాంటివి వచ్చినప్పుడు చేయించుకున్నది దాన్ని పంతులతో మాట్లాడుకొని చేయించుకోవాలి. ఇప్పుడు డొనేట్ చేయాలి అంటే ఇప్పుడు మీ టెంపుల్లో ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయి, మీకు ఇంకా ఏం కావాలి, ఇంకా ఏం కావాలనుకుంటున్నారు? పూర్తిగా మాకు గుడి రక్షణ గురించి మాకు గ్రిల్ లేదు మేడం. ఓకే. మేము ఒకటి ఏంటంటే ఉత్తర భాగము ఒకటి గ్రిల్ చేసేది ఉంది. ఓకే. ఆ గ్రిల్ గురించి మాకు దానికి 2,00,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఓకే. ఒక 50,000 రూపాయలు ఇచ్చి అక్కడ మేము సామాన్ అన్ని తీసుకొచ్చి పెట్టాము. ఇంకొక 1,50,000 రూపాయలు అయితే మాకు ఇక్కడ నార్త్ సైడ్ గ్రిల్ అయితే. ఓకే. అంటే ఇక్కడ ఈ ఖాళీ ఉంది, ఇదంతా గ్రిల్ ఇచ్చేద్దామనా? ఓకే. నార్త్ సైడ్ గ్రిల్ అయ్యాడు. సో ఫ్రంట్ సైడ్ గ్రిల్ వేశారు కదండి. సో టెంపుల్లో ఎవరైనా డొనేట్ చేయాలంటే ఇక్కడ చుట్టుపక్కన గ్రిల్ లేదు. సో వీళ్ళు ప్లాన్ చేస్తున్నారు 2 lakhs వరకు అవుతుందంట, 2 lakhs వరకు అవుతుందంట. సో వాళ్ళు కొంత అమౌంట్ అయితే రెడీ ఉంది. మన చేతైనంత మనం కూడా ఇచ్చామనుకోండి, గుడికి గ్రిల్స్ వేసిన వాళ్ళం అవుతాము. సో ఇది అంటే దీనికి కూడా ఫోన్పే నుంచి వేసేయచ్చు కదండి? గూగుల్ పే కానీ లేదంటే అంటే ఇప్పుడు సమ్ అమౌంట్ ఉందా, లేకపోతే స్టార్టింగ్ 0 నుంచి స్టార్ట్ చేయాలా? 2,00,000 రూపాయలు దానికి అవుతుంది. మీరు ఎంత రెడీ అంటే ఉన్నాయి? 50,000 రూపాయలు రెడీగా ఉంది.
కొద్దిగా సామాగ్రి తీసుకొచ్చి పెట్టినాము, అతను తయారు చేస్తున్నాడు. ఇంకొక 1,50,000 రూపాయలు అయితే మాకు ఇక్కడ నార్త్ సైడ్ గ్రిల్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఇక మిగతాది మాకు సౌత్ సైడ్ ఉంది, వెస్ట్ సైడ్ ఉంది. ఆ తర్వాత చూస్తాం. ముందైతే ఇక్కడ పరిస్థితుల దృష్ట్యా మాకు ఈ రక్షణ గురించి కావాలని మేము దాతలను కూడా సంప్రదిస్తున్నాము. ఎవరైనా ఆసక్తి గల దాతలు ఉంటే మాకు వాళ్ళు చెక్ రూపంలో కానీ, డీడీ రూపంలో కానీ, గూగుల్ పే కానీ, ఫోన్పే కానీ ఏ రూపంలో మాకు విరాళం రూపంలో ఇవ్వాలి. సో ఇప్పుడు ఈ గ్రిల్స్ తప్పించి ఇంకేమన్నా ఉన్నాయా? ఇంకా పెయింటింగ్ వర్క్ ఉంది మేడం. అంటే మీకు ఎటు చేసి ఒక అమౌంట్ ఇవ్వాలి. అమౌంట్ ఇస్తే మీకు కావాల్సినవి అరేంజ్ చేసేస్తారు టెంపుల్. ఓకే. అండ్ మీరందరూ కమిటీ మెంబర్స్ అండి? అంటే ఎన్ని ఇయర్స్ నుంచి మీరందరూ స్టాండర్డ్ చెప్పండి. 2015 నుంచి స్టార్ట్ అయింది. ఆలయ కమిటీ సభ్యులు మరి సంథింగ్ భక్తులు అంత ముందుకు రావడం జరిగింది. 5,000 కాడి నుంచి 50,000 దాకా ఇచ్చారు. భక్తులు అంతా ముందుకు వచ్చారు. ఆంజనేయ స్వామి అండదండలు ఎల్లప్పుడూ భక్తులు కూడా ఉండాలని మా ఆలయ కమిటీ సభ్యులు కూడా అహోరాత్రులు కష్టపడి అందరూ కలిసికట్టుగా పనిచేసి ఒక ఐకమత్యంతో ఇంతవరకు తీసుకొచ్చినాము. చాలా పాత గుడి ఉండే, కొన్ని వందల సంవత్సరాల కింద గుడి ఉండేది. దీన్ని మెల్లగా ఇక్కడ వరకు తీసుకొచ్చినాము భగవంతుని ఆశీస్సులతో. కావున భక్తులు కూడా ఇప్పటికీ దయచేసి ఇంకా కొంచెం పనులు ఉన్నాయి. ఇంకోటి ఏ రాజకీయ నాయకుల దగ్గర పోయి మేము అడగలేదు. ఒకవేళ వాళ్ళు ఇప్పటిదాకా అడగలేదు, మాకు ఇవ్వలేదు కూడా, పోలేదు కూడా. కాబట్టి దాతలు భక్తులు ఎవరైనా ముందుకొచ్చి సహకరిస్తే ఇంత పని అయిపోతుంది. ఇంకోటి కూడా, కరోనా కష్టకాలంలో మీ అందరికీ తెలిసిన విషయమే, బస్సులు ట్రైన్లు అన్నీ బంద్ ఉండే. అటువంటి సందర్భాలలో కూడా చాలామందికి ఉపయోగపడింది ఈ ఆంజనేయ స్వామి. నా ఆలయ కమిటీ సభ్యులు అంత కష్టంతో ఇలాంటి సేవలు కూడా చేసుకుంటూ వచ్చినాము. ఇదంతా భగవంతుడు వాళ్ళకు కూడా ఆరోగ్యం ఐశ్వర్యం ఇవ్వాలని నేను భగవంతుని కోరుకుంటున్నాను. దాతలు మేడం, దాతలు 11,000 రూపాయలు ఇచ్చిన దాతలు ఎవరన్నా ఉంటే వాళ్ళది మేము శిలాఫలకము లిఖించేస్తున్నాము. అది కొద్దిగా 2-3 మంత్స్లో అయిపోతుంది. మాకు ఈ గ్రిల్ వర్క్ ఈ పైన అయిపోయిన తర్వాత ముఖ్యంగా మేము అదే పెట్టుకున్నాం. 11,000 దాటిన వాళ్ళు కూడా వాళ్ళందరూ ఎంత ఇచ్చినా కూడా వాళ్ళ అంటే దేనికైనా సరే 11,000 అబోవ్ ఇచ్చిన వాళ్ళ పేర్లు అయితే పక్కా ఇక్కడ మీరు శిలాఫలకంలో ఎప్పటికీ చిరస్థాయికి ఉండాలని. అంటే పేర్లు అంటే ఫ్యామిలీ మెంబర్ ఒక మెంబర్ రాస్తారా, ఇద్దరు మెంబర్ రాస్తారా? ఒక్క పేరు ఇంట్లో వాళ్ళది ఎవరిదైనా వాళ్ళ పేరు, వాళ్ళ అడ్రస్. ఓకే. ఎందుకంటే ఈ పాలన వాస్తవం ఇలా రావాలి కదా మనకు. ఇంటి పేరుతో ఒక పేరు రాసి వాళ్ళ ఏరియా నేమ్ ఎక్కడ వాస్తవం. ఓకే. 11,000 రూపాయలు ఇస్తే అక్కడ నుంచి 11,000 ఆ పైన ఎవరు ఇచ్చినా కానీ కూడా అలాగే శిలాఫలకంలో లిఖించేసి పెడతాం. ఓకే. ఇలాంటి ఆపర్చునిటీ అయితే నేను ఎక్కడ వినలేదండి. 11,000 మనము చిన్న చాలా ఖర్చులు చేసేస్తాం. ఆ 11,000 ఇస్తే మనకి పేర్లు అనేది దేవుడి దగ్గర ఉంటుంది. సో కుదిరితే 11,000 మనకి ఇప్పుడు ఉండే శాలరీస్కి మనకు లెక్క కాదు. సో 11,000 ఇచ్చినట్టయితే మన పేర్లు ఒకటి ఉంటుంది, మనకి ఎక్కడ లేని పుణ్యం వస్తుంది. బికాజ్ ఈ రోజుల్లో పుణ్యం చేయడమే చాలా కష్టం. ఈ అమౌంట్ దేవుడికి వస్తుంది కాబట్టి నాకు తెలిసి మీరు అందరూ ట్రై చేయండి. నేను నెంబర్స్ అయితే మీకు షేర్ చేస్తాను. అందరికీ జై శ్రీమన్నే. మనకు భద్రాచలంలో భద్రాద్రి రామయ్య ఏ మాదిరిగా ఉంటాడో ఇక్కడ ఈ చుట్టుపక్కల కానీ మళ్ళీ భద్రాచలంలో తప్ప మన ఈ టెంపుల్లో తప్ప ఎక్కడా లేరండి. సేమ్ భద్రాచలంలో ఎలా ఉంటారో రాములవారు అదే మాదిరిగా ఇక్కడ కూడా రాములవారు ఉన్నారు. కాబట్టి ఎవరైనా సరే భద్రాచలం వెళ్ళలేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటే వాళ్ళకు కూడా మంచి జరుగుతుందని చెప్పి మాకు నమ్మకం ఉంటుంది. జై శ్రీరామ్. జై శ్రీరామ్.